రంగస్థల పురస్కారం నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, ప్రయోక్త ఎస్ఎం భాషా గారికి సత్కార్యం. కోటికి ఒకరే పుడతారు పుణ్యపురుషులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు అన్న సినీ కవి మాటలు అక్షర సత్యాలు. వారినే కారణ జన్ములు అంటారు. వారి జన్మ లక్ష్యం ఒకటే ఉంటుంది, అది సాధించి తమదైన మార్గాన్ని ప్రపంచానికి చూపిస్తారు. వారి శ్వాస ధ్యాస తమ లక్ష్యం మాత్రమే. నాటకమే బలంగా బలహీనతగా శ్వాసగా ధ్యాసగా పయనిస్తున్న లక్ష్య సాధకుడు మన భాష. 47 సంవత్సరాలుగా నాటకం కోసం తపిస్తున్న నాటక ఋషి భాష. 1975 12 ఏళ్ల వయసు ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే బడిపంతుల వేషంతో బడి అడుగులు వేసి హై స్కూలు కాలేజీ స్థాయిలో నాటక రంగాన్ని పరుగులు నేర్చి ఈ సుదీర్ఘ నాటక మారథాన్లో అలు పెరుగక అలవక నిరంతరం నాటక యజ్ఞం చేస్తున్న భాష నాటక ఋషి అనటంలో అతిశయోక్తి ఉందా? నాటక ముని కీర్తిశేషులు గరిమెళ్ళ రామ్మూర్తి అని జనం అంటారు. నాటక ఋషి భాష అని అభినయ అంటుంది. 1963 జూలై 1వ తేదీ ఎర్రగొండపాలెంలో షేక్ మౌలాలి మైమూన్ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన భాష సాధించిన విజయాలు గణనీయం. విద్యాపరంగా బీకాం పూర్తి చేసి భారతీయ స్టేట్ బ్యాంకుకి డిప్యూటీ మేనేజర్గా చేస్తూ బ్యాంకు భాషగా రంగస్థలం మీద చేస్తున్న వృత్తికి ఖ్యాతి తెచ్చిన రంగస్థలి భాషగా బ్యాంకుకి తనదైన ముద్రలో భారతీయ స్టేట్ బ్యాంకు జాతీయ స్థాయిలో తన నటన దర్శకత్వం ద్వారా అవార్డులు సాధించి పెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి. 1982లో నథింగ్ బట్ ట్రూత్ నాటికతో ఔత్సాహిక నాటకరంగ ప్రవేశం చేసి నరసరావుపేట రంగస్థలిలో సామాన్య కార్యకర్తగా చేరి అధ్యక్షుడిగా ఒదిగి ఉండే నిర్వాహకుడు భాష. ఇతని నాయకత్వ లక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శిగా నిరూపణ అయింది. ఎందరో నాటక ప్రముఖులు, రచయితలు, దర్శకులు, నిర్వాహకులు మెచ్చి తమ సంస్థల్లో భాషని వాళ్ళ మనిషిగా హక్కును చేర్చుకున్నారు. మాతృ సంస్థ కల్పనా కళానికేతన్ నరసరావుపేటలో కళా తపస్వి కేవి ప్రసాద్ గారి శిష్యరికంలో నటుడిగా రాటుదేలి వందలాది విభిన్న పాత్రల్లో నటించి నంది అవార్డులు పొందిన సహజ నటుడు మన భాష. చేసిన ప్రతి పాత్ర విభిన్నమే. దర్శకత్వం వహించిన ఎన్నో నాటికలు ప్రయోగాత్మకమే. 60 మంది కళాకారులతో నటన, దర్శకత్వం, నిర్వహణ బాధ్యతలతో వలస నాటకాన్ని నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించి మెప్పించి నాటక విమర్శకుల ప్రశంసలు పొందటం భాషా ముద్ర. పాటిబండ్ల ఆనందరావు గారి సంచలనాత్మక పడమటి గాలి నాటకంలో మాయోడిగా భాష నటన విభిన్నం కాదా? కన్యాశుల్కంలో నాటకంలో రామప్ప పంతులుగా, కార్లో షికార్లో వాసుగా హాస్యం గుప్పించి, పాదుకా స్వామ్యం నాటకంలో 5 విభిన్న పాత్రలతో పాటు దర్శకత్వ నిర్వహణ బాధ్యతలతో అందిన ఆకాశం నాటకంలో లైట్స్ ఆఫ్ లేకుండా 3 పాత్రల్లోకి దూరిపోయి మెప్పించటం మనం చూడలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే నటన కోసమే పుట్టినట్లుండే భాష రంగస్థల కమల్ హాసన్ అనటం అబ్బురమేమీ కాదు. ఏ పాత్రకైనా ఎదిగి తనదైన మార్పు తెచ్చే ప్రతిభావంతుడు. సొంత లాభం కొంత మానుకొని నాటక ప్రాభవానికి పాటుపడుతున్న భాష ప్రశంసనీయుడు. నాటకం కోసం, నాటక ప్రయోగం కోసం, ఔత్సాహిక నటుల కోసం తన సొంత ఇంటిని మైమూన్ మకానుగా మార్చి సొంత ఖర్చులతో అన్ని వసతులు కల్పించి నాటక ప్రయోగాల కోసం గుండె తలుపులు తెరిచిన భాష త్యాగశీలి. తెలుగు నాటక రంగం తెలిసిన వారికి భాష తెలియకపోవటం లేదు, కానీ కొత్త వారికి స్ఫూర్తిగా 47 సంవత్సరాల కృషిలో కొన్ని మెచ్చుతునకలు. నారుపోయి నాటిక నుండి బహుకృత వేషం, జాతర, ఎంతెంత దూరం, విషపుష్పాలు, స్వర్ణ పిశాచం, సంచలనం, నవ్వండి ఇది విషాదం, 1000 పడగలు, పుణ్యఫలం, కార్లో షికార్, నోట్ దిస్ పాయింట్, జీవని,
పాదుకాస్వామ్యం, శేషార్థం, ఆత్మగీతం, వేదాంతం, మిథ్యాబింబం, నాటకమాడాం, ధర్మ సంక్షణార్థం, చీచి, బలానంటి బాయ్ తమ్ముడా, వరుడు కావాలి, యమధర్మం, నటనాలయం, భువనఘోష, రాగరాగిణి, పడమటి గాలి, వానప్రస్థం, వలస, రంగుల రాట్నం, ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత అవుతుంది. భాష ఒక్కొక్క పాత్ర గురించి, ఒక్కొక్క దర్శకత్వం గురించి చెప్పుకునే కన్నా డాక్టరేట్ చేయాలనుకునే వారికి సరిపోయేంత సరుకున్నవాడు మన భాష. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ సభ్యులుగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కార గ్రహీతగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు గ్రహీతగా పొందిన అవార్డులన్నీ మెచ్చుతునకలే. గురువు కీర్తిశేషులు కేవి ప్రసాద్తో ప్రారంభించి మిత్ర రచయితలైన కీర్తిశేషులు శిష్లా చంద్రశేఖర్, కీర్తిశేషులు గంధం నాగరాజుల సాహితీ సాంగత్యం భాషా ప్రతిభకు మెరుగులు దిద్దితే స్వయం ప్రకాశకుడిగా కీర్తి శిఖరాలు అందుకుంటున్న జనాబ్ ఎస్ఎం భాషా గారికి అభినయ రంగస్థల పురస్కారం అందివ్వటం మా అభినయ నాటక పరిషత్ స్థాయిని మరొక మెట్టుకు చేర్చినట్లుగా గర్విస్తూ సగౌరవంగా మీ కీర్తి కిరీటంలో మేము భాగస్వాములవుతూ ఈ పురస్కారం అందిస్తున్నాం. అందుకోండి.